₹1 ఎడ్యుకేషన్ త్రూ అవుట్ ద ఇయర్, సంవత్సరం మొత్తం ₹1 అని ఇట్లా చెప్పిండ్రు అనుకో. ఇప్పుడు పేరెంట్స్కి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు అట్లే చెప్తారు, తర్వాత బుక్స్ అంటారు, ఇంకేదో ఎగ్జామ్లు అంటారు, టెస్ట్ ఫీజు అంటారు, లేకపోతే హాస్టల్ అంటారు, ఇంకోటి అంటారు. ఇట్లాంటివి ఏవో ఉంటాయి వీళ్ళు ఎడ్యుకేషన్లు కండిషన్స్ అప్లై అని రాస్తారు. ఏం రాయమండి. లేదండి, మీరు అన్నదానికి 100% నేను రూపాయికే నేను ఎడ్యుకేషన్ ఇస్తా. దాంట్లో బుక్స్ కూడా వాస్తవంగా చెప్పాలంటే బుక్స్ కూడా నేను మా దగ్గర తయారు చేయము, మేము బయట తీసుకొచ్చేవి, అవి కూడా నేను ఫ్రీ ఇస్తాను. ఎందుకంటే వాడి కళని నెరవేర్చాలా. ఒక డాక్టర్ కావాలని ఒక ఏంతో ఉన్నాడు, 10th మంచి మార్కులతో ఉండి పేదవాడై ఉండి, ఎందుకంటే మా పిఆర్ఓస్ ఉన్నారు, ఎవరైనా ఈ మార్కులు మంచి టాపర్ ఉన్నాడు, తల్లిదండ్రులు లేరు, లేకపోతే ఉన్నా కూడా రైతు కూలీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పేదవాళ్ళు, వాళ్ళకైతే ఖచ్చితంగా 100% నేను ఛాలెంజ్గా వాళ్ళకి రూపాయికి ఎడ్యుకేషన్ ఇస్తాను.